జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా అక్క గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. రాధిక నా భార్య ప్రియా. నేను తన గురించి ఇలా మాట్లాడుతున్నాను అంటే అర్థం చేసుకో. నేనెంత నరకం అనుభవించుంటే నీ దాకా వచ్చుంటాను. రాధిక నన్ను మోసం చేసింది. తనకి గతంలో ఒక లవ్ స్టోరీ ఉందని నీకు తెలుసా? తానే మా అక్కుంటే మా ఆయన లవర్ అని చెప్తావేంటి? ఏంటి మీ అక్క మీ ఆయన లవర్ అవ్వకూడదా? నువ్వు వెతుకుతున్న మీ ఆయన ఇప్పుడు తన లవర్తో మాటల్లో మునిగిపోయి ఉన్నాడు. నిన్నే ప్రియా. మీ అక్క కాలేజ్లో ఎవరినో లవ్ చేసిందన్న విషయం నీకు తెలుసా? ఇతనికి లవర్ కూడా ఉండేది. ప్లీజ్ ప్రియా, దాచకుండా నిజం చెప్పు. తెలియజేపనా? తెలీదా? నిజంగా తెలీదా? చూసావా, రాధిక నీ దగ్గర కూడా దాచింది. అంటే అందరినీ మోసం చేసిందన్నమాట. మోసం చేసిందని మీరెలా చెప్పగలరు? మీ దగ్గర ఏం ఆధారం ఉందని? మీ అక్క చెప్పింది. ఊటీ వెళ్ళినప్పుడు నాకు రాధిక లవ్ విషయం తెలిసింది. ఆ రోజు నన్ను కన్విన్స్ చేసింది. లవ్ ఉన్న మాట నిజమే, కానీ ఇప్పుడు లేదు అని చెప్పి నమ్మించింది. ఏంటి? అక్క ఒప్పుకుందా? నేను నమ్మను. మీరేదో కట్టు కదా చెప్తున్నారు. కట్టు కథ? నేను చెప్పేది కట్టు కథలో ఉందా? సరే, మీ అక్క నాకు ఇవ్వాలనుకున్న డైవర్స్ నోటీస్. ఇది నిజం కాదు. ఇందులో ఏదో మోసం ఉంది జాపన. ఎందుకంటే మీరంటే అక్కకి ఎంతో ప్రేమని నాకు తెలుసు జాపన. నేను అదే నిజం అనుకుని ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చాను ప్రియా. కానీ నాకు మొన్నే రాధిక చేస్తున్న మోసం గురించి తెలిసింది. ఇప్పుడు నేను మీ అక్క కలిసి ఉండడం లేదు. అలా మాతో డాక్టర్కి చెప్పించింది ఎవరనుకుంటున్నావు బాబు? రాధిక బాబు. నిన్ను లవ్ చేసిన పర్సన్ ఎవరో నేను తెలుసుకోవచ్చా? నీతో నిజం చెప్పించేంత వరకు నేను నిన్ను వదలను. నా ప్రాణం పోయినా నేను అతని పేరు చెప్పను.
ఇది ప్రియా, మీ అక్క మీద మనం పెట్టుకున్న నమ్మకానికి ఇచ్చిన బహుమానం. అతను ఎవరో చెప్పమంటే చెప్పదు. అంటే ఏదో దాస్తున్నట్టేగా. తప్పు చేస్తేనే కదా దాస్తారు. నా లైఫ్ అంతా సర్వనాశనం అయిపోయింది ప్రియా. ఇదంతా ఏదో నిన్ను బాధ పెట్టాలని చెప్పడం లేదు, కానీ నీకు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే చెప్తావని అడిగానంతే. అతనెవరనేది నేను చూడాలి ప్రియా. ఒక పెళ్ళైన అమ్మాయితో చాటుగా తిరగడానికి వాడికైనా సిగ్గుండాలి కదా. వాణ్ణి వెతికి పట్టుకుని ఇద్దరినీ నా ఎదురుగా నిలబెట్టి వాళ్ళ స్వార్థం నా జీవితంతో ఎలా ఆడుకుందనేది వాళ్ళకి చెప్పి అప్పుడు మీ అక్కకి సరైన గుణపాఠం చెప్తాను. వద్దు వద్దు ప్రియా, ఇక మీ అక్కని నమ్మొద్దు. మనం చూపించిన అభిమానానికి ఆప్యాయతకి మీ అక్క అర్హురాలు కాదు. షీ డోంట్ డిజర్వ్ అవర్ లవ్ అండ్ ఎఫెక్షన్. షీఈస్ ఎ చీట్. ఇక్కడ గుండెల్లో పెట్టుకున్నాను ప్రియా. ఇప్పుడు ఆ గుండెనే రెండుగా చీల్చేసింది. సరే ప్రియా, నా బాధేదో నీకు బర్త్డే అవడం నాకు ఇష్టం లేదు. కనీసం నువ్వు అమరైనా సంతోషంగా ఉండండి. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.